వెల్కమ్ టు ఏఐటీవీ. అమెరికా ఎలక్షన్స్ అండి. ఈ నవంబర్లో జరగబోయే అమెరికా ఎలక్షన్స్లో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు కమలా హ్యారిస్. ఈమెకి మన ఇండియాతో చాలా సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ ఎలక్షన్లో ఈమె గెలవబోతుందా లేదా, అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ అమెరికా ఎలక్షన్స్, ఈమె పేరు ఏ విధంగా తెరపైకి వచ్చింది, ఇప్పుడు మన ముందు రాంబాబు గారు ఉన్నారు. వారి మాటల్లోనే వివరంగా తెలుసుకుందాం. నమస్తే రాంబాబు గారు. నమస్కారం అండి. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ ఊపందుకున్నాయి. ఎస్, కమలా హ్యారిస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అసలు ఎవరు ఈ కమలా హ్యారిస్? ఎవరు అసలు ఇండియనా కాదా? అంటే న్యాచురల్గా ఏంటంటే అమెరికన్ ఎలక్షన్ కమలా హ్యారిస్ బరిలో లేకపోయినా కూడా మనకి దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా అమెరికన్ ఎలక్షన్స్ అనేది ఉత్సాహం ఉత్సుకత అనేది ఇండియాలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది గత 20 సంవత్సరాలుగా. అంటే బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్గా పోటీ పడినప్పటి నుంచి కొంచెం అమెరికన్ ఎలక్షన్స్ మీద మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మన హయ్యెస్ట్ ఎర్నింగ్ ఎన్ఆర్ఐస్ మొత్తం కూడా అమెరికాలో ఉన్నారు. అంటే మన ఇండియన్ సంతతి, భారత సంతతికి సంబంధించిన దాదాపుగా ఇప్పుడు 40 లక్షల మంది, 4 మిలియన్ పీపుల్ అమెరికాలో ఉన్నారు. కాబట్టి అమెరికాలో ఎలక్ట్ అయ్యే ఏ ప్రెసిడెంట్ అయినా వాళ్ళు చేసే పాలసీ మ్యాటర్ మీద వీళ్ళ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పంపించే రెమిటెన్సెస్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ అమెరికాలో ఉన్నటువంటి భారత సంతతి ఇండియాలో ఉన్నటువంటి చాలా రంగాలను ప్రభావితం చేస్తూ ఉంది. పాలిటిక్స్ అనేది కొంచెం తక్కువైనా కూడా ఆర్థిక పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, ఈ పరంగా కల్చరల్ పరంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి న్యాచురల్గా అమెరికన్ ఎలక్షన్స్ పైన ఇండియన్స్కి ఉత్సాహం ఎక్కువ. ఈసారి బరిలో మీరు చెప్పినట్టుగా ఏంటంటే కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా డెమోక్రాటిక్ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా సూచించబడ్డ జో బైడెన్కి వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఎన్నుకోవడం అనేది ఈ ఆసక్తిని ఇంకా ఎక్కువ పెంచింది. ఓకే, ఇంతవరకు కరెక్టే. అసలు ఇండియాకి తనకి ఉన్న సంబంధం ఎంతవరకు ఉంది? అసలు వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి? అంటే భారత మూలాలు ఆవిడలో పుష్కలంగా ఉన్నాయి, ఎందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే భారత సంతతి తల్లి, జమైకా సంతతి తండ్రికి పుట్టిన పిల్లే కమలా హ్యారిస్. బట్ అంటే మిశ్రమ జాతి, అంటే అక్కడ కలర్డ్ పీపుల్ అంటారు. అమెరికన్ పాలిటిక్స్లో మనం కనుక మాట్లాడినట్లయితే కలర్డ్ పీపుల్, వాళ్ళని మనం బ్లాక్స్ అని అనవచ్చు, బ్రౌన్స్ అని అనవచ్చు, ఏదైనా అనవచ్చు. కానీ బట్ ఇవన్నీ కూడా ఏంటంటే వివక్ష చూపించినట్లు అవుతుందని చెప్పేసి ఇప్పుడేం మాట్లాడుతున్నారు కొత్తగా మీడియాలో, కలర్డ్ ఆరిజిన్ అంటున్నారు. అంటే వైట్స్ అండ్ కలర్డ్ ఆరిజిన్, ఈ రెండే సంక్రమ జాతులు అన్నట్లుగా వాళ్ళు అమెరికన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. నాట్ టు అట్రాక్ట్ ది పీనల్ క్లాజెస్ ఆఫ్ రేషియల్ స్లర్. అందుకని కలర్డ్ సంతతికి సంబంధించిన ఆవిడగానే అమెరికన్ పబ్లిక్, అమెరికన్ పాలిటీ చూస్తూ ఉంది, అమెరికన్ మీడియా కూడా. ఆవిడ అంటే కమలా హ్యారిస్ మదర్, షీ ఈజ్ ఫ్రమ్ చెన్నై. ఆవిడ గైనకాలజీ అండ్ అబ్స్టెటిక్స్లో మాస్టర్స్ చేయడానికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అమెరికా వెళ్ళారు. ఆవిడ కాలిఫోర్నియాలో స్థిరపడి ఆవిడ పెద్ద డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే జమైకా సంతతికి సంబంధించినటువంటి మిస్టర్ హ్యారిస్, కమలా హ్యారిస్ వాళ్ళ ఫాదర్, అంటే తన ముందు పేరుని మదర్ తరపు నుంచి, వెనక పేరుని తండ్రి తరపు నుంచి పుచ్చుకుంది. కాబట్టి షీ ఈజ్ ద ట్రూ రిప్రజెంటేటివ్ ఆఫ్ కలర్డ్ పీపుల్, కలర్డ్ ఆరిజిన్ అనేది మనం చెప్పుకోవచ్చు. భారత సంతతి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆవిడ కమలా హ్యారిస్ కాబట్టి ఆవిడ భారత సంతతి అని మనం ఎట్లా చెప్పుకుంటామో, జమైకా వాళ్ళు అంతగా చెప్పుకోకపోవచ్చు. ఎందుకంటే జమైకాకి సంబంధించిన సంతతి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇండియన్స్ అంత ఉండకపోవచ్చు కానీ బట్ కలర్డ్ పీపుల్, షీ ఈజ్ ద రిప్రజెంటేటివ్, షీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ కలర్డ్ పీపుల్ అనేది వస్తుందనే ఉద్దేశంతో డెమోక్రాటిక్ పార్టీ, డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ ప్రెసిడెంట్గా సూచించబడినటువంటి జో బైడెన్ ఈవిడ్ని వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నామినేట్ చేశారు. అంటే చాలా సంవత్సరాల క్రితం వీళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, వీళ్ళ ఫాదర్స్ కానీ మదర్ కానీ అందరూ. కానీ ఇప్పటికీ ఆ కనెక్షన్స్ మన ఇండియాలోనే ఉన్నాయంటారా? ఉన్నాయి. అంటే వాళ్ళ మదర్ మెయింటైన్ చేస్తూ ఉండుండొచ్చు, బట్ కనెక్షన్ అనేది ఉంటుంది. బట్ ఏది ఏమైనా అంటే ట్రంప్ గారు చెప్పినా చెప్పకపోయినా, ట్రంప్ గారు దీన్ని ఒక ఎలక్షన్ ఎజెండాగా చేస్తూ తను అమెరికాలో పుట్టలేదు. ఎందుకంటే అమెరికన్ రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డ మీద పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రమే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి అర్హత ఉంది. ఆవిడ అమెరికాలోనే పుట్టలేదని ఒక కొత్త వాదనని తీసుకొచ్చారు. కరెక్ట్. బట్ ఇదేం కొత్త కాదు అమెరికన్ పాలిటిక్స్లో. ఎలక్షన్ టైంలో ప్రెసిడెంట్ ఒబామా గారు 2008లో పోటీ చేసినప్పుడు కూడా ఒబామా కూడా అమెరికన్ సాయిల్ మీద పుట్టలేదు అని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చారు. బట్ విఘ్నులైనటువంటి అమెరికన్ ఓటర్స్ ఏంటంటే ఒబామా ఈజ్ అవర్ సన్,
సన్ ఆఫ్ ది సాయిల్ అని చెప్పేసి ఆయన్ని ఎన్నుకున్నారు. అలాగే ఈ రోజున ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా ఏంటంటే ఏదో ఒక వాదన తీసుకురావాలి కాబట్టి జో బైడెన్ మీద ఆయన విమర్శించడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన 2 పర్యాయాలు ప్రెసిడెంట్ ఒబామాతో పాటుగా వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఆయనకు సంబంధించినంత వరకు ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా పనిచేశాడు. కాబట్టి ఆయన్ని విమర్శించడానికి ఏమి లేకపోయారు, కమలా హ్యారిస్ని విమర్శిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు అమెరికన్ మీడియా వాదన. ఓకే, అయితే మనం కమలా హ్యారిస్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఆమె గురించి ఏంటి అనేది కొంచెం చెప్పగలరా? ఎస్, షీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, షీ ఈజ్ వెరీ వెల్ అచీవ్డ్, వెరీ అకంప్లిష్డ్ లాయర్, అటార్నీ అనమాట. ఆవిడ ఏంటంటే ఇప్పుడు కాలిఫోర్నియా సెనేటర్గా పనిచేస్తున్నారు. ఫస్ట్ టైం సెనేటర్ ఫ్రమ్ ది కాలిఫోర్నియా సెనేట్లో. వెరీ పవర్ఫుల్ వాయిస్ ఈ రోజున డెమోక్రాటిక్ పార్టీ తరఫున. ఈ సెనేటర్గా ఎన్నిక అవ్వకముందు ఆవిడ కాలిఫోర్నియా రాష్ట్రానికి అటార్నీ జనరల్గా పనిచేశారు. దట్ ఈస్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ పోస్ట్ అనమాట. అంటే ఆమె కాలిఫోర్నియా ఈజ్ ఈక్వల్ టు ది సైజ్, మోర్ దాన్ ది సైజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. యాక్చువల్గా కాలిఫోర్నియా అనే ఒక రాష్ట్రం ఒకటే ఇండియన్ ఎకానమీ కంటే కూడా పెద్దది. అటువంటి కాలిఫోర్నియా రాష్ట్రానికి అటార్నీ జనరల్ అంటే మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్, ప్రెస్టీజియస్ పోస్ట్. దాన్ని ఆవిడ 4 సంవత్సరాలు పాటు అటార్నీ జనరల్గా పనిచేశారు కాలిఫోర్నియా రాష్ట్రానికి. వెరీ అకంప్లిష్డ్ లాయర్. తన ఆధ్వర్యంలో ఏంటంటే చాలా వరకు అణగారిన జాతికి, కొంచెం పేద వర్గాల వాళ్ళకి న్యాయం కోసం చాలా కేసులు గెలిచి ఆవిడ వాదించి గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. షీ ఈజ్ వెరీ అకంప్లిష్డ్ లాయర్. దానికంటే కాలిఫోర్నియాలో అటార్నీ జనరల్ కాకముందు ఇన్సిడెంటల్లీ బ్యూ బైడెన్, అంటే ఇప్పుడు ప్రెసిడెంట్గా నియమించబడి డెమోక్రాటిక్ పార్టీచే ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి జో బైడెన్ కుమారుడు బ్యూ బైడెన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ లా ప్రాక్టీస్ చేశారు కలిసి స్టేట్ ఆఫ్ డెల్వార్లో. కాబట్టి బ్యూ బైడెన్ తోటి ఉన్న సంబంధం జో బైడెన్తో కూడా తెలుసు. కాబట్టి వీళ్ళకి దాదాపుగా ఒక 15 yearsగా ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్ జో బైడెన్ అండ్ కమలా హ్యారిస్కి ఉంది. ఆ లెక్కను చూస్తే అంటే కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా రాకముందు వాళ్ళు లా ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్యూ బైడెన్ తోటి కలిసి ఆవిడ ప్రాక్టీస్ చేసింది పార్ట్నర్స్గా. అట్లా జో బైడెన్కి బాగా కమలా హ్యారిస్ గురించి తెలుసు. బట్ ఇందులో మనం ఒకటి చూడవలసిన అంశం ఏంటంటే ఆవిడ డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నామినేషన్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఏంటంటే అమెరికాలో ఒక 8 మంది 10 మంది ఒక పార్టీ తరఫున నామినేషన్ కోసం ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసే భాగంలో డిబేట్స్ జరుగుతాయి, సిరీస్ ఆఫ్ డిబేట్స్. ఈ డిబేట్స్లో కనీసం 4-5 డిబేట్స్ జరుగుతాయి. అందరూ అంటే ఒకే పార్టీ తరపున వాళ్ళు ఒకరినొకళ్ళు విమర్శించుకుంటూ దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ దే ఆర్ ది బెటర్ క్యాండిడేట్ దాన్ ది అదర్. ఈ డిబేట్ అనేది వెరీ హెల్తీ డెమోక్రాటిక్ కంట్రీస్లో జరిగేదన్నమాట. అమెరికాలో అతి ముఖ్యంగా ఈ డిబేట్స్ అనేది వెరీ అకంప్లిష్డ్ ఈవెంట్స్ అన్నమాట. అవి ప్రెసిడెన్షియల్ నామినేషన్ దొరకముందు. ఇట్లా కమలా హ్యారిస్ జో బైడెన్ చాలా డిబేట్స్లో జో బైడెన్ని ఆల్మోస్ట్ షీ స్కోర్డ్ ఓవర్ జో బైడెన్. జో బైడెన్కి ఇప్పుడైతే ప్రెసిడెంట్ డెమోక్రాటిక్ నామినేషన్ దొరికినటువంటి జో బైడెన్ని ఈవిడ ఆల్మోస్ట్ అంటే మన పరిభాషలో చెప్పాలంటే ఓడించింది డిబేట్స్లో. షీ స్కోర్డ్ ఓవర్ జో బైడెన్. ఓడించిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ డెలిగేట్స్ ఓట్స్ అనేది ఆవిడకి దొరకలేదు. షీ మే బీ అన్ ఆరేటర్ స్కోరింగ్ ఓవర్ ది ఆరేషన్, అది దట్ ఈస్ డిఫరెంట్. బట్ గెటింగ్ ది సపోర్ట్ అండ్ డెమోక్రాటిక్ సపోర్ట్, డెలిగేట్ సపోర్ట్ ఈజ్ డిఫరెంట్. డెలిగేట్ సపోర్ట్ లేకపోయేవరకు మధ్యలోనే విరమించుకుంది ఆవిడ. విరమించుకున్నప్పుడు ఏంటంటే న్యాచురల్గా ఎవరైతే మెజారిటీ డెలిగేట్స్ సపోర్ట్ ఉంటుందో వాళ్ళకే నామినేషన్ దొరుకుతుంది. బట్ దిస్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ డెమోక్రాటిక్ మేనర్. కాబట్టి జో బైడెన్కి అది వరించింది. డెమోక్రాటిక్ కాకసెస్, సో మెనీ కాకసెస్ అంటే ప్రిలిమినరీ ఇంకా ఎలక్షన్స్ అనమాట, డెలిగేట్స్ ఓటింగ్. ఇక్కడ పార్టీ కార్యకర్తలు ఓట్ చేసినట్టు టెలిఫోనిక్ సంభాషణ ద్వారా, SMS పంపించడం ద్వారా క్యాండిడేట్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారో అట్లా అనమాట. అలా డెలిగేట్స్ సపోర్ట్ జో బైడెన్కి దొరికింది. అల్టిమేట్లీ షీ హ్యాస్ టు విత్డ్రా ఫ్రమ్ ది డెమోక్రాటిక్ నామినేషన్ రేస్ ఉంది. కాబట్టి మే 2020లోనే CNN 3 క్యాండిడేట్స్ని ప్రిడిక్ట్ చేసింది. జో బైడెన్ ఈజ్ గోయింగ్ టు అనౌన్స్ దీస్ 3 లేడీ క్యాండిడేట్స్ యాజ్ ది వైస్ ప్రెసిడెన్షియల్ పిక్ అని మే 2020లోనే CNN బ్రేక్ చేసింది. ఆ 3లో కమలా హ్యారిస్ ఒకళ్ళు. ఈ కమలా హ్యారిస్ తోటి పాటుగా సుసాన్ ఎలిజబెత్ అని ఒక సెనేటరు, తర్వాత అట్లాంటా మేయరు, వీళ్ళ ముగ్గురు ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నారు వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లో అని చెప్పి CNN ప్రిడిక్ట్ చేసింది ఎప్పుడు. బికాజ్ జో బైడెన్ ఈజ్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ
పర్సన్ ఆఫ్ కలర్డ్ ఆరిజిన్. ఎందుకంటే చాలా డివైడ్ ఉన్నటువంటి అమెరికన్ సమాజం. మీరు చూసే ఉంటారు, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూమెంట్ అనేది వచ్చింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూమెంట్ వచ్చినప్పుడు అమెరికన్ సొసైటీలో ఫిషర్స్ ఏర్పడ్డాయి. అంటే చాలా మీకేమంటారు, చాలా రకాలుగా ఒక రకమైనటువంటి డైకాటమీ ఏర్పడింది అక్కడ. వైట్స్, రైట్ వింగ్ వైట్ సపోర్టర్స్ అండ్ ఆల్ అదర్స్ ఆన్ ఎనదర్ సైడ్. రైట్ వింగ్ సపోర్టర్స్ అందరికీ కూడా ఒక ఎక్స్ట్రీమ్ నేషనలిజం అదంతా. ట్రంప్ ఈజ్ ద సపోర్టర్ ఆఫ్ దిస్ రైట్ వింగ్ నేషనలిజం. వాళ్ళకు వ్యతిరేకంగా అంతా కూడా ఏంటంటే సొబ్రైటీ, సొసైటీలో ఆర్డర్ ఉండాలి అనే వర్గం లిబరల్స్ అండ్ కన్జర్వేటివ్స్. వీళ్ళందరికీ ఒక డెమోక్రాటిక్ పార్టీ, ప్రెసిడెంట్ ఒబామా ఆశీస్సులతోటి, జో బైడెన్, వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళకి రిప్రజెంటేషన్ అనమాట. ఇలా చూస్తే అమెరికన్ సొసైటీ డివైడ్ ఉన్న టైంలో చాలామంది పెద్ద నాయకులు రిపబ్లికన్ పార్టీ, అంటే ట్రంప్ గారిది రిపబ్లికన్ పార్టీ, జో బైడెన్, కమలా హ్యారిస్ది డెమోక్రాటిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు ఇంక్లూడింగ్ ఫార్మర్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ జూనియర్, తర్వాత సెనేట్ మెజారిటీ లీడర్స్, వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీ ఎక్స్ట్రీమ్ పాలసీస్, ఎక్స్ట్రీమ్ వ్యూస్ మనం సమాజాన్ని దెబ్బతీస్తే, డివైడ్ చేస్తాయి, అమెరికన్ సొసైటీ ముందుకెళ్ళలేదు అని చెప్పేసి రిపబ్లికన్ నాయకులే ట్రంప్కు సపోర్ట్ ఇవ్వాలి. ఆ టైంలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది ఒక ఆందోళన ప్రపంచవ్యాప్తంగా కూడా అది విస్తరించింది, అమెరికాలోనే కాదు. ఈ టైంలో అంటే బ్లాక్ పీపుల్కి, కలర్డ్ పీపుల్కి అండగా ఉండటం కోసం వాళ్ళకి మేమున్నాము, మేము ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం అనేది ఒక ఫీలింగ్ తీసుకురావడం కోసం డెమోక్రాటిక్ పార్టీ పెద్దలు, ప్రెసిడెంట్ ఒబామా, ఫార్మర్ ప్రెసిడెంట్ ఒబామా తోటి కలిసి, ఎందుకంటే ఈ రోజున జో బైడెన్ కానీ, కమలా హ్యారిస్ కానీ, అదర్ డెమోక్రాటిక్ పార్టీ కూడా లిటరల్లీ ఒబామా గారి ఆశీస్సులతోటి, వాళ్ళ సూచనలు, ఆయన సూచనలు, సలహాలతోటి నడుస్తుంది ఈరోజు డెమోక్రాటిక్ పార్టీ. అంటే ఇంతకుముందు అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరికీ కూడా ఒకసారి పదవి నుంచి దిగిపోయిన తర్వాత పార్టీ మీద ఇంత గట్టి పట్టు అనేది ప్రెసిడెంట్ ఒబామాలోనే చూస్తున్నాం మనం. ఈ ప్రెసిడెంట్ ఒబామా ఈజ్ మొత్తం హోల్ అండ్ సోల్ ఆఫ్ డెమోక్రాటిక్ పార్టీ ఈ రోజున, ఇయర్స్ అండ్ ఐస్ ఆఫ్ డెమోక్రాటిక్ పార్టీ ఈ రోజున. ఆయన సలహా సూచనలతోటే జో బైడెన్ బహుశా కమలా హ్యారిస్ని పిక్ చేసుకొని ఉండొచ్చు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా. అయితే ఇక్కడ ఒక సందేహం, మీరు ఇందాక అన్నట్టు నల్ల జాతీయుల ఓట్లు ఏమైనా రూల్ చేస్తాయా అమెరికా పాలిటిక్స్? తప్పనిసరిగా రూల్ చేస్తాయి. ఎందుకంటే నల్ల జాతీయుల్లో 90%, ఇఫ్ నాట్ 95%, 90% ఆర్ ఆల్ డెమోక్రాటిక్ లీనింగ్ ఓట్స్. నల్ల జాతీయులు కానీ, హిస్పానిక్స్ అంటే మీరు స్పానిష్ ఆరిజిన్ పీపుల్ కానీ, వీళ్ళంతా కూడా డెమోక్రాటిక్ లీనింగ్, రిపబ్లికన్స్ లీనింగ్ కాదు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా మైగ్రెంట్స్, బట్ రిపబ్లికన్స్ ఏంటంటే టోటల్ యాంటీ మైగ్రేషన్ వాళ్ళ పాలసీలన్నీ కూడా. అందుకే మీరు చూసుంటారు ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏంటంటే H1B వీసాను రద్దు చేయటం, ఎడ్యుకేషన్ వీసా మీరు కనుక ఆన్లైన్ క్లాసులు కనుక ఉంటే రావద్దు, మీకు వీసా ఇవ్వమంటాం, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ యాంటీ మైగ్రేషన్ పాలసీస్. అంటే ఇలాంటివి ఉండటం వల్లనే ఇప్పుడు ఈమెనికి ఫ్రేమ్లోకి తీసుకొచ్చారంటారా, లేకపోతే న్యాచురల్గానే? లేదు, ఇప్పుడు అంటే అమెరికన్ సొసైటీ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూమెంట్ వచ్చిన తర్వాత ఒక నల్ల జాతీయుడిని ఒక వైట్ పోలీస్ మ్యాన్ అతి దారుణంగా మోకాళ్ళతోటి మెడ మీద పెట్టి చంపేసిన తర్వాత బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే మూమెంట్ అనేది వచ్చింది. ఈ మొమెంటంలో ఏంటంటే అమెరికన్ సొసైటీ అంతా డివైడ్ అయిపోయింది. ఆల్ ది కలర్డ్ ఆరిజిన్ పీపుల్ సొసైటీ విచ్ ఫార్మ్స్ అరౌండ్ 33% ఆఫ్ ది పాపులేషన్, బ్లాక్స్ అండ్ ఆల్ కలర్డ్ ఆరిజిన్, దట్ ఇంక్లూడ్స్ ఇండియన్ ఆరిజిన్ ఆల్సో. కలర్డ్ అంటే అందరూ వస్తారు దాంట్లో. బ్లాక్స్ అంటే ఆఫ్రో అమెరికన్స్ అంటారు బ్లాక్స్ని అక్కడ. తర్వాత హిస్పానిక్స్ అంటే లాటిన్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత ఇండియన్ ఆరిజిన్, చైనీస్, వీళ్ళంతా కలిసి అక్కడ కలర్డ్ ఆరిజిన్ అంటారు. ఈ కలర్డ్ ఆరిజిన్ పాపులేషన్ ఇప్పుడు 32-33% ఉంది. ఓటర్ బేస్ కూడా అరౌండ్ 35%గా ఉంది ఇప్పుడు. అంటే వీళ్ళలో ఎక్కువ మంది సిటిజన్షిప్ ఈ మధ్య అయ్యారు ఎక్కువగా, కాబట్టి సిటిజన్షిప్ అయిన తర్వాత ఓటింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ 33% అంటే వైట్ అమెరికన్స్ డివైడెడ్ బిట్వీన్ 2 పార్టీస్, డెమోక్రాటిక్ అండ్ రిపబ్లికన్ పార్టీ. వైట్ అమెరికన్స్ డివిజన్ అనేది జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే క్యాప్చర్ చేయాలంటే కలర్డ్ ఆరిజిన్లో ఎవరైతే మెజారిటీని తీసుకోగలుగుతారో వాళ్ళే గెలుస్తారు. అట్లా ఇప్పటికి వరకు ఏంటంటే ఒపీనియన్ పోల్స్, ఇన్స్టెంట్ స్నాప్ పోల్స్ ఇవన్నీ చేసినప్పుడు ఏమైందంటే అమెరికన్ సొసైటీలో ఈ రోజున ఇంక్లూడింగ్ వైట్ లిబరల్స్ ఆల్సో, అంటే వైట్స్లో కూడా లిబరల్స్ కొంతమంది కూడా
డెమోక్రాటిక్ పార్టీని. ఎర్లియర్ దే వర్ లీనింగ్ టువర్డ్స్ రిపబ్లికన్ పార్టీ బికాస్ ఆఫ్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అండ్ ది ఇన్కన్సిస్టెంట్ పాలసీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్. దే ఆర్ లీనింగ్ టువర్డ్స్ ది డెమోక్రాట్స్. అంటే న్యూట్రల్ ఓటర్స్ కూడా ఈ రోజున డెమోక్రాటిక్ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితులు అమెరికాలో ఉన్నాయి. కాబట్టి కలర్డ్ ఆరిజిన్ పీపుల్ ఆ ఓట్ సెగ్మెంట్ని క్యాప్చర్ చేయడం కోసం డెమోక్రాటిక్ పార్టీ పెద్దలు బహుశా కమలా హ్యారిస్ని వాళ్ళను వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పిక్ చేసి ఉండొచ్చు. బట్ షీఈ్ వెరీ అకంప్లిష్డ్ లీడర్. షీఈ్ అ సెనేటర్, ఫస్ట్ టైం సెనేటర్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఎర్లియర్ షీ వాజ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ కాలిఫోర్నియా. దట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ పోస్ట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ లాయర్. అదే మీరు చెప్తున్నంత వరకు బాగానే ఉంది, కానీ కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ అసలుకి ఆమె ఇండియాకి అంత సపోర్ట్ కాదు, లేకపోతే నల్ల జాతీయులకు కూడా ఒక డిఫరెంట్ టాక్ నడుస్తుంది, అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఇండియాకి సపోర్ట్, ఇండియా ఒక దేశంగా వాళ్ళు ఏమి వ్యతిరేకించరు ఎప్పుడు కూడా. ఇండియాలో జరిగే పాలసీలు, చైనాలో జరిగే పాలసీలు అన్నిటినీ డెమోక్రాటిక్ పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అమెరికన్ పాలిటీ ఏంటంటే డిఫరెంట్. వెన్ ఇట్ కమ్స్ టు పార్టీ పాలిటిక్స్ దే క్వశ్చన్ ఎనీ కంట్రీ ఇన్ ది వరల్డ్, ప్రాక్టీసెస్ ఫాలోడ్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ది వరల్డ్. బట్ ఒకసారి అధికారంలోకి వచ్చాక ఒక గవర్నమెంట్ టు గవర్నమెంట్ టాక్స్ వేరు, గవర్నమెంట్లో లేనప్పుడు పార్టీ టు కంట్రీ విమర్శలు వేరు. అట్లా న్యాచురల్గా ఈ రోజున చైనీస్ లీడర్ ఒక మీడియా, పెద్ద మీడియా కథనం వచ్చింది సిఎన్ఎన్లో, చాలా బీబీసీలో, చైనా హడలెత్తిపోతుంది కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయగానే. ఎందుకంటే హాంకాంగ్లో ప్రవేశపెట్టినటువంటి కొత్త లెజిస్లేషను, ఒక స్పెషల్ లెజిస్లేషన్, దానికి చాలా వ్యతిరేకంగా ఆవిడ వ్యాఖ్యలు చేసింది. అలాగే ఉయిగుర్ ముస్లిమ్స్, అంటే చైనాలో ఒక ఈస్ట్ మన లడాక్ పైన ఉయిగుర్ రీజియన్లో ఉయిగుర్ ముస్లిమ్స్ మీద చైనా సాగిస్తున్నటువంటి దమనకాండని ఆవిడ చాలా తీవ్రంగా క్వశ్చన్ చేసింది. అలాగే అటువంటప్పుడే ఆర్టికల్ 370 అబ్రగేషన్ అప్పుడు కూడా డెమోక్రాటిక్ పార్టీలో నాట్ ఓన్లీ కమలా హ్యారిస్, చాలామంది పెద్దలు, అలాగే రిపబ్లికన్ పార్టీలో కూడా కొంతమంది పెద్దలు, సెనేటర్స్, రిప్రజెంటేటివ్స్, ఒక 3-4 రిపబ్లికన్ పార్టీలో, ఒక 7-8 మంది డెమోక్రాటిక్ పార్టీలో దే క్వశ్చన్ ఇండియా. న్యాచురల్గా ఆర్టికల్ 370 అబ్రగేషన్ అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడే ఒక క్వశ్చన్ అండి, ఇంతకుముందు లాస్ట్ టైం ఈ 370 ఆర్టికల్ విషయంలో కూడా ఒక టాక్ చేశారు అని చెప్పేసి కొన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. ఎందుకు దాన్ని అంత వ్యతిరేకించారా, లేకపోతే దాని గురించి అంత చర్చ ఎందుకు చేసింది కమలా హ్యారిస్? అంటే కమలా హ్యారిస్ ఏంటంటే ఒక ఇండియాలో ఆర్టికల్ 370 అనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటే డెమోక్రసీలో వాళ్ళు అమెరికన్ పాలిటిక్ క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. నాట్ ఓన్లీ రిలేటెడ్ టు కాశ్మీర్ ఆర్ ఇండియా. ప్రపంచంలో ఎక్కడైనా సరే నియమ నిబంధనలు కఠినతరం చేసిన, రిస్ట్రిక్షన్స్ పెట్టిన, ఒక ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని ఆపేసిన, ఆందోళన చేసే హక్కుని కాలరాసిన అమెరికన్ పాలిటీలో పెద్దలందరూ కూడా క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. దట్ ఈజ్ వాళ్ళ నైజం అది. ఎందుకంటే దే థింక్ దెమ్సెల్వ్స్ యాజ్ ది ఛాంపియన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏంటంటే ఆందోళన చేయటం అనేది, లేకపోతే వ్యతిరేకంగా మార్చిలు చేపట్టడం, ఇవన్నీ ఒక డెమోక్రాటిక్ హక్కుగా అమెరికన్ పాలిటీషియన్స్ భావిస్తూ ఉంటారు. న్యాచురల్గా అది ఒక ఇండియా మీదనే వాళ్ళు టార్గెట్ చేశారని అనుకోవటం మాత్రం పొరపాటు. అంటే మ్యాక్సిమం ఒక 1 year నుంచే, ఈ 1-2 years నుంచి ఈ బీజేపీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి మార్పుల విషయం మీద బాగా స్పందించడం అనేది జరిగింది. న్యాచురల్ అంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళు స్పందిస్తూనే ఉంటారు. ఒక ఇండియాకే కాదు, ఇప్పుడు హాంకాంగ్లో రిస్ట్రిక్షన్స్ పెట్టారు, స్పెషల్ లెజిస్లేషన్ తీసుకొచ్చారు, అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ని తీసుకొచ్చి హాంకాంగ్లో ఇంప్లిమెంట్ చేశారు. హాంకాంగ్ చైనాకి ఎందుకు చెప్తున్నారంటే మాటికి మాట మీకు, ఇంతకుముందు 1997లో హాంకాంగ్ చైనాలో ఎనెక్సేషన్ అయింది. అంటే 100 సంవత్సరాల లీజు, 99 సంవత్సరాల లీజు బ్రిటిష్ పాలన అయిపోయిన తర్వాత హాంకాంగ్ని చైనా కలుపుకునేటప్పుడు ఒక అగ్రిమెంట్, ఒక మాట ఏమిచ్చారంటే వాళ్ళు 1 system 2 states అన్నారు. 2 state system అన్నారు. అంటే చైనాగా ఉంటుంది, దో హాంకాంగ్ ఈజ్ వెరీ మచ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా. 1 country 2 systems అన్నారు వాళ్ళు. ఆ సిస్టమ్ను ఇప్పుడు 1 country 1 system లాగా చేసేసింది చైనా. కాబట్టి చైనా ఇటువంటి లెజిస్లేషన్ చేసినందుకు కమలా హ్యారిస్ చాలా తీవ్రంగా స్పందించింది. కమలా హ్యారిస్ తోటి పాటు మిగతా డెమోక్రాటిక్ సెనేటర్లు, రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ చాలామంది స్పందించారు. అలాగే ఇండియాలో కూడా కాశ్మీర్లో 370 అబ్రగేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళు స్పందించారు. దీన్ని మనం ఐసోలేషన్లో ఇండియాకు వ్యతిరేకంగా అని మాత్రం చూడకూడదు. ఓకే, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే అసలు కమలా హ్యారిస్ గారికి
మన ఇండియాలో ఇప్పుడున్నటువంటి బీజేపీ వాటికి ఏమైనా సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే సంబంధాలు అసలు సంబంధాలు ఉన్నాయా లేవా అనేది మనం తెలియదు ఇప్పటి వరకు. ఓకే, ఎందుకంటే ఎందుకు మరి అంత టాక్ వస్తుంది బీజేపీకి దాని రిలేటెడ్గా? బీజేపీ అని కాదు, ఇక్కడ ఏంటంటే కంట్రీ, అక్కడ బీజేపీ గవర్నమెంట్ అని కాదు, పార్టీకి సంబంధించి ఏం చేయరు వాళ్ళు యాజ్ ఎ డెమోక్రాటిక్ పార్టీ దే క్వశ్చన్ ది ప్రాక్టీసెస్ ఆఫ్ అదర్ గవర్నమెంట్స్ వెన్ ఎవర్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ది సిటిజన్స్ రైట్స్, రిస్ట్రిక్షన్ ఆఫ్ ది మూమెంట్స్. ఇవన్నీ ఏంటంటే ఉన్నప్పుడు ఏంటంటే కమలా హ్యారిస్కి వాళ్ళకి సత్సంబంధాలు, అసలు సంబంధాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఇప్పటివరకు ఏంటంటే ఆవిడ సెనేటరు, నో డౌట్. సెనేట్లో ఏంటంటే చాలా కమిటీల్లో కూడా ఆవిడ ఒక 3 కమిటీల్లో మెంబర్ కూడా. అప్పుడు ఇండియాకు సంబంధించిన వచ్చినప్పుడు ఆయుధాల సరఫరా కానీ, లేకపోతే అంతర్జాతీయ ఒప్పందాల మీద సహకారం కానీ, ఇటువంటి వాటిల్లో కొన్ని సెనేట్ కమిటీస్ ఉంటాయి. సెనేట్ జ్యుడిషియరీ కమిటీ అని, సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ అని. ఆవిడ ఈ కమిటీల్లో 2-3 కమిటీల్లో కూడా మెంబర్ ఆవిడ. ఈ మెంబర్గా ఆవిడ న్యాచురల్గా ఇంటరాక్ట్ అవుతూ ఉండుండొచ్చు బహుశా ఇండియన్ పాలసీ మీద. న్యాచురల్గా ఆ పద్ధతిలోనే వాళ్ళు రియాక్ట్ అవుతారు తప్ప ఒక పర్సనల్ ఎజెండాగా పెట్టుకొని ఇండియా మీద వ్యతిరేకంగా చేస్తుందని నేను అనుకోను. అంటే ఈ మధ్య 1-2 పత్రికల్లో చదవటం జరిగింది, మోడీ గారి కాంబినేషన్లోనే ఆమె ఉంది అన్న ఒక చర్చ జరిగింది. అది ఎంతవరకు నిజం? అంటే అది ఇప్పటివరకు ఆవిడకి ఏంటంటే ఒక డెసిషన్ మేకింగ్ పవర్లో లేదు కాబట్టి, పొజిషన్లో లేదు కాబట్టి ఇండియన్ లీడర్షిప్ తోటి ఆవిడ సత్సంబంధాలు నెలకొల్చే అవకాశం లేదు అసలు అక్కడ లేదు. అట్లానే సంబంధాలు తెగే పొజిషన్లో కూడా లేదు, అవసరం కూడా లేదు ఆవిడకి. అయితే ఇక్కడ చర్చలో ఒక చిన్న విషయం, ఇప్పుడు ఈ అమెరికన్ పాలిటిక్స్లో మన ఇండియన్స్ ఎంతవరకు రూల్ చేయగలుగుతారు? అంటే అమెరికన్ పాలిటిక్స్లో ఈ మధ్య ఇండియన్స్ చాలా రాణిస్తున్నారు. చాలామంది స్టేట్ సెనేట్లకు ఎన్నికవుతున్నారు, స్టేట్ హౌసెస్కి ఎన్నికవుతున్నారు. అంటే మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లాగా. అలాగే సెనేటర్స్కి కూడా కమలా హ్యారిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు తులసి గబ్బార్డ్ అనే అలాస్కా నుంచి ఆవిడ కూడా సెనేటర్గా ఎన్నికైంది. తర్వాత రాజారాం కృష్ణమూర్తి అని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఎన్నికయ్యారు. చాలామంది ఎన్నికవుతున్నారు, మేయర్స్ చాలామంది ఉన్నారు. ఈ మధ్య ఏంటంటే దే ఆర్ అసెప్టింగ్ దెమ్సెల్వ్స్. ఈ పాలిటీషియన్స్గా ఇండియన్ అమెరికన్స్ చాలామంది రాణిస్తున్నారు. కానీ అమెరికన్ పాలిటీలో దాదాపుగా 33 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికాలో 27 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 27 కోట్ల ఓటర్లలో మన ఇండియన్ ఓటర్స్ ఓటింగ్ పర్సంటేజ్ 10 lakhs, 1 million, నాట్ మోర్ దాన్ 1 million. 1 million ఓటర్సే ఉన్నారు. వీళ్ళు డెసిసివ్గా కొన్ని కౌంటీస్లో, కొన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉండుండొచ్చు కొన్ని ఓట్స్. అట్లానే వీళ్ళు రూల్ చేస్తారా, లేకపోతే ఒక డెసిసివ్ ఇంపాక్ట్ ఉంటుందా అంటే కొన్ని కాన్స్టిట్యువెన్సీల్లో ఉండుండొచ్చు. అంతేగాని అమెరికా ఎలక్షన్లో తలరాతను మార్చే అంత అయితే మాత్రం ఇండియన్ ఓటర్స్ లేరు అక్కడ. అయితే ఈ మధ్య ఇంకొక పత్రిక కూడా ప్రముఖంగా రాయటం జరిగింది, అక్కడ ఇండియన్స్ అంత సపోర్ట్ చెయ్యరు అని కూడా ఒక వాదన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇండియన్ డయాస్పోరా ఇన్ అమెరికా ఈజ్ వెరీ స్ప్రెడ్ ఓవర్, వెరీ థిన్. ఇండియన్ అమెరికన్స్కి అంత యూనిటీ లేదు అక్కడ. వీళ్ళంతా ఒక తాటి మీద వచ్చే అంత యూనిటీ అయితే లేదు అక్కడ యూనిటీగా ఉండి ఒక క్యాండిడేట్ని ఓడిద్దాం, ఒక క్యాండిడేట్ని గెలిపిద్దాం అనే ఒక యునైటెడ్ ఫ్రంట్ అనేది మాత్రం ఉండదు. న్యాచురల్గా ఏంటంటే మీకు అమెరికాలో కూడా సౌత్ ఇండియన్స్ లాబీ వేరు, నార్త్ ఇండియన్స్ లాబీ వేరు. నార్త్ ఇండియాలో కూడా గుజరాతీ లాబీ వేరు, మిగతా వాళ్ళ లాబీ వేరు. కాబట్టి ఏంటంటే వీళ్ళంతా ఒక యూనిటీగా పనిచేస్తారని నేనైతే అనుకోను. ఇప్పటివరకు అటువంటి ట్రెండ్ అయితే కనిపించలేదు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న సందేహం కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఈమె రావటం వల్ల వీసాస్ విషయంలో కూడా, ఇండియన్స్కి జరిగేటువంటి వీసాస్ విషయంలో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ ద్వారా స్టూడెంట్స్కి వెళ్ళేటువంటి విషయంలో ఏమన్నా న్యాయం జరుగుతుందా? అంటే న్యాయం అంటే ఒకటి జో బైడెన్ పాలసీ దాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ షీ ఈజ్ నాట్ డెసిషన్ మేకర్ ఇన్ ఫ్రేమింగ్ ది రూల్స్. ఒక కలెక్టివ్ పార్టీగా లీడర్షిప్, వైట్ హౌస్ హెడెడ్ బై జో బైడెన్, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటే వైస్ ప్రెసిడెంట్ అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది. మేబీ షీ కెన్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ అబౌట్ ది చేంజెస్ రిక్వైర్డ్. అంతేగాని ఈవిడ డెసిషన్ తీసుకొని, ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని మనకేదో మేలో కీడో చేసేటట్లయితే మాత్రం ఉండదు. కాకపోతే ఏంటంటే జో బైడెన్ ఒక వారం క్రితం చేసిన స్టేట్మెంట్లో కూడా ఈ H1B వీసా సిస్టమ్ని
ప్రెసిడెంట్ ట్రంప్ ఏంటంటే దీన్ని ఒక పావుగా వాడుకుంటున్నారు. తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాలో నేషనలిజాన్ని రెచ్చగొట్టాలంటే H1B వీసాని ఆపేస్తున్నాను నేను, ఫారిన్ వర్కర్స్ కాదు అమెరికన్ వర్కర్స్, అమెరికా ఫస్ట్ అనే ప్రోగ్రాంలో దీన్ని ఒక పావులాగా యూజ్ చేసుకుంటున్నాడు. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా, స్టేట్ ఎలక్షన్స్ వచ్చినా, సెనేట్ ఎలక్షన్స్ వచ్చినా, గవర్నర్కి ఎలక్షన్స్ వచ్చినా దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే అమెరికన్ నేషనలిజం సెంటిమెంట్ని రెచ్చగొట్టి నేను H1B ఆపేసాను, అమెరికన్స్కి ఆ ఉద్యోగాలు వస్తాయని ఒక ఊహ క్రియేట్ చేస్తున్నాడు అక్కడ. దీన్ని అట్లనగా చూడను నేను, యాజ్ అన్ ఇమిగ్రేషన్ పాలసీ ఆఫ్ ది నేషన్ దానిగానే చూసి దీన్ని మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను. దీన్ని ఒక పావుగా నో మోర్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ టూల్, యాజ్ ఏ ఎలక్షన్ టూల్గా నేను యూజ్ చేయనని జో బైడెన్ గారు చెప్పారు. వెరీ స్టేట్స్ మ్యాన్ లైక్ స్టేట్మెంట్ అది. అది తప్పనిసరిగా ఆ దిశగా డెమోక్రాటిక్ పార్టీ తప్పనిసరిగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఒబామా టైంలో మనకి ఎప్పుడు కూడా 8 సంవత్సరాల టైంలో ఇటువంటి ప్రాబ్లం H1B వీసాల మీద ఎప్పుడు ప్రాబ్లం రాల. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాతనే ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. అంటే ఇక నుంచి ఈ H1B వీసా సిస్టమ్ టోటల్ ఇమిగ్రేషన్ సిస్టమ్ని ప్రక్షాళన చేస్తానని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి అట్లనే చేస్తున్నారని మనం అనుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ ప్రెసిడెంట్ ట్రంప్ కంటే 15 పాయింట్స్ ఎహెడ్లో ఉంది జో బైడెన్ అండ్ కమలా హ్యారిస్ జోడీ. కాబట్టి ఇన్ ఆల్ లైక్లీహుడ్ అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ది నెక్స్ట్ 2 months, అంటే అలాంటి మార్పులు జరిగే దగ్గర తన స్టెప్ ఏమైనా ఉంటుందా గెలిస్తే? ఏమి ఉండదు, అట్లేమీ ఉండదు. వాళ్ళ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏది ఉన్నా కూడా అమెరికా ఫస్ట్. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తాడు, డెమోక్రాటిక్ పార్టీ చెప్పదంతే. ఎవరైనా ఏ నేషన్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు న్యాచురల్గా. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మన ఇండియన్స్ని ఎక్కువ మందిని పిలుస్తారు, రిక్వైర్మెంట్ లేకపోతే కట్టేలు చేస్తారు. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అక్కడ అంతేగాని మనకు వాళ్ళు వచ్చి మెయిల్ చేస్తారు, వీళ్ళు వచ్చి కీడు చేస్తారని అనే కంటే కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ మన అవసరం కనుకుంటే తప్పనిసరిగా వాళ్ళు పిలుస్తారు, మన అవసరం లేకపోతే మన కోటాని కట్ చేస్తారు న్యాచురల్. మనం ప్రతిసారి కూడా H1B వీసా అంటే మనం ఇండియన్స్కి ఇచ్చేదనే ఒక అపోహ ఉంది చాలామందికి. H1B వీసా ఈజ్ మెంట్ ఫర్ ఆల్ ది వరల్డ్ పీపుల్. అన్ని ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళకి వర్తించేది H1B వీసా. కాకపోతే దాంట్లో మెజారిటీ ఇండియన్స్కి వస్తుంది కాబట్టి ఆ H1B వీసా ప్రోగ్రామ్ ఎయిమ్డ్ అట్ అస్ అని చెప్పి మనం అనుకోవటం పొరపాటు. H1B వీసా సిస్టమ్ అనేది ఒక కంట్రీ స్పెసిఫిక్ కాదు అది. కాబట్టి ఇండియాకి కీడు చేయడానికి పెట్టారో లేకపోతే ఇండియాకి మెయిల్ చేయడానికి పెట్టారని కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తించింది H1B వీసా. టెక్నికల్ వర్కర్స్ ఎవరికైనా సరే వర్తిస్తుంది. ప్రతిదీ కూడా మన ఇండియా మోసలో పోసి దాన్ని చూడటం అలవాటైపోయింది మనకి. అది H1B వీసా ఈజ్ నాట్ ఎయిమ్డ్ ఎట్ ఇండియా అలోన్, ఇట్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఆల్ అదర్ కంట్రీస్ ఎక్సెప్ట్ అమెరికా. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు మన భారతీయుల యొక్క ఎదుగుదల ఈ కమలా హ్యారిస్తో పెరుగుతుందా, తప్పనిసరి అడ్డుకట్టు? లేదు, పెరుగుతుంది. ఎందుకంటే షీ గివ్స్ ఫిలిప్ టు ది ఇండియన్ అమెరికన్ ఆరిజిన్ వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఇంకా తెస్తుంది. ఇప్పటివరకు లేదని కాదు, ఇంకా పెద్ద గుర్తింపు వస్తుంది. దీని ద్వారా ఏంటంటే దే ఆర్ అసెప్టింగ్ దెమ్సెల్వ్స్. మెనీ పీపుల్ లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారంటే ఈ రోజున సత్యనాదెళ్ళ కానీ, సుందర్ పిచాయ్ కానీ, అమెరికన్ టాప్ 10 కంపెనీలో 3 ఇండియన్సే ఉన్నారు. ఈ అసెప్టింగ్ దెమ్సెల్వ్స్ ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, హై ఇన్కమ్ గ్రూప్ ఉన్న గ్రూపు ఇండియన్స్. న్యాచురల్గా వెళ్ళిపోయిన అక్కడ అక్కసు, కక్ష, ఒక జలసీ అనేది ఉంటుంది. వీటన్నిటిని ఈ అడ్డంకులన్నిటిని తొలగించుకొని ఇండియన్స్ పైకి రావడం అనేది గొప్ప విషయం. కమలా హ్యారిస్ జో బైడెన్ జోడీ కనుక నవంబర్ ఎలక్షన్స్లో కనుక గెలిస్తే తప్పనిసరిగా ఇండియన్ ఆరిజిన్ పీపుల్కి ఒక పెద్ద గుర్తింపు, ఒక లీఫ్ ఫ్రాగ్ ఉంటుంది. ఒక గుర్తింపులో వాళ్ళు ఇంకా అనేక రంగాల్లో, పాలిటిక్స్లో ఎస్పెషల్లీ ఎక్కువగా రాణించడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కమలా హ్యారిస్ గారు ఈ లెవెల్లో పోటీకి వచ్చారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ లెవెల్లో పోటీకి మన భారతీయులు కానీ ఏమైనా వచ్చారా? అంటే ఇంతకుముందు అంటే వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా రాలేదు, చాలామంది సెనేటర్లుగా అయితే చాలామంది ఎలక్ట్ జిందాల్ నవీన్ జిందాల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన లూసియానా గవర్నర్గా పనిచేశాడు. దట్ ఈస్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ విచ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ హ్యాజ్. లూసియానా స్టేట్ గవర్నర్గా పనిచేశాడు ఆయన జిందాల్. ఒకప్పుడు ఆయన రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్లో కూడా ఉన్నాడు, కమలా హ్యారిస్ లాగా. ఆ రేస్లో నుంచి తప్పుకున్నాడు అనుకోండి ఆయన మధ్యలోనే, కమలా హ్యారిస్ లాగానే. అట్లా ఇండియన్ అమెరికన్స్ చాలామంది మంచి పొజిషన్లో వచ్చారు. సెనేటర్ ఇప్పుడు తులసి గబ్బార్డ్, కమలా హ్యారిస్ సెనేటర్ మంచి పొజిషన్. అది అంటే 100 మందిలో వాళ్ళు అక్కడ సెనేటర్గా. ఇంతమంది లూసియానా గవర్నర్గా పనిచేశాడు జిందాల్. ఆయన మంచి పొజిషన్. ఇక నుంచి కూడా ఇంకా ఎక్కువ మంది, ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే ఒక హయ్యెస్ట్ నెంబర్ 2 వైస్ ప్రెసిడెంట్ అంటే దేశంలో అమెరికన్ ప్రెసిడెంట్ తర్వాత నెంబర్ 2
నెంబర్ 2 పొజిషన్లోకి ఒక ఇండియన్ అమెరికన్ రావడం అనేది ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పొజిషన్స్కి ఇండియన్ అమెరికన్స్ ఎదుగుతారని మనం ఆశిద్దాం. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. ఎస్, అసలు కమలా హ్యారిస్ గారి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే? గెలిచే ఒక తప్పనిసరిగా డెమోక్రాటిక్ పార్టీ యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ రైడింగ్ అనే గుడ్ సపోర్ట్ వేవ్. ప్రెసిడెంట్ ట్రంప్ కంటే వాళ్ళు 15 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు ఇప్పటి వరకు. అంటే 100లో 30 వచ్చిందంటే ట్రంప్ గారు 30 ఉన్నారంటే వాళ్ళు 45 పాయింట్లో ఉన్నారు. ఓట్లు అనుకోండి మీరు, ఆల్మోస్ట్ గెలిచే అవకాశాలు ఇప్పటివరకు అయితే బాగున్నాయి. అన్లెస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ హ్యాపెన్స్ ఇన్ ది నెక్స్ట్ 2 months, డెమోక్రాటిక్ పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్ ది నవంబర్ ఎలక్షన్స్. ఇదండి రాంబాబు గారి విశ్లేషణ. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.